స్కాట్లాండ్ దేశంలో ఆర్థర్ క్యానన్ డాయల్ అనేటువంటి ఒక రచయిత ఉన్నాడు. ఆయన ఒక రచయిత, నవలా రచయిత. ఆర్థర్ క్యానన్ డాయల్ ఆయన పేరు. సార్ ఎందుకు సార్ అంత పొడుగు పేరు ఖచ్చితంగా చెప్పారంటే, ఇది నిజంగా జరిగింది కాబట్టి నేను అంత ఖచ్చితంగా పేరు చెప్తున్నాను. అయితే ఆర్థర్ క్యానన్ డాయల్ ఒక దినాన్న తన మిత్రులు 12 మందికి టెలిగ్రామ్ ఇచ్చాడంట. తన మిత్రులు 12 మందికి టెలిగ్రామ్. ఏమన్నా టెలిగ్రామ్ ఇచ్చాడంటే, అంతా బయటపడిపోయింది పారిపోండి అని. అంతా బయటపడిపోయింది పారిపోండి అని టెలిగ్రామ్ ఇచ్చాడంట. ఇది పొద్దున్న 6 గంటలకు ఇచ్చాడు. 9 గంటలకి వాళ్ళ మిత్రులు మొత్తం 12 మందికి ఫోన్ చేస్తే ఏ ఒక్కరూ కూడా అయితే ఫోన్లో అందుబాటులో లేరు, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇది పరిస్థితి. నవ్వుకున్నాడంట, మనిషి ఎంత భయస్థుడు అనేసి. పైగా ఈ 12 మంది ఎలాంటి వాళ్ళు అంటే, బాగా డబ్బున్న వాళ్ళు, ఇండస్ట్రీస్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి సొంత కంపెనీలు ఉన్నాయి, కోటీశ్వర్లు 12 మంది కూడా. కానీ ఏ ఒక్కరు కూడా ఫోన్కి అందుబాటులేదు. ఎందుకు నవ్వుకున్నాడంటే, ఆ రోజు ఏప్రిల్ 1వ తారీఖు అంట. మీకు తెలుసుగా ఏప్రిల్ 1వ తారీఖు ఏం చేస్తారో, ఏప్రిల్ ఫూల్ అని ఒకళ్ళనొకళ్ళు ఏడిపించుకుంటారే. సరదాగా ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడంటే, ఏమనంటే అంతా బయటపడిపోయింది పారిపోండి అని. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, లేకపోతే ఈ యొక్క సన్నివేశంతో ఎందుకు మొదలుపెట్టానంటే, ప్రతి ఒక్కరికి భయం అన్నది. ఏంటి ఆ భయం అంటే, ప్రతి మానవుల్లో ఉన్నటువంటి 2 భయాలు. వాడు ఎంతటి వాడైనప్పటికి కూడా ప్రతి మానవుల్లో ఉన్నటువంటి 2 భయాలు. ఒక విధంగా చెప్పాలంటే కొంతమందికి 3 కూడా ఉండొచ్చు, కానీ 2 మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి గతం. గతం ఎప్పుడు కూడా మనకి భయానకంగానే ఉంటుంది. కొత్త సంవత్సరంలోకి వచ్చాం, అయితే గత సంవత్సరం గురించి ఆలోచిస్తే 100 సార్లు నిన్ను మెచ్చుకొని ఉండొచ్చు ప్రజలు, 100 సార్లు. కానీ 2 సార్లు ఎవరైనా నిన్ను తిట్టు ఉండొచ్చు. నీకు గుర్తుండేది ఆ 2 సార్లే. చాలాసార్లు నువ్వు గెలిచి ఉండొచ్చు, కానీ ఒక్కసారే ఓడిపోయి ఉండొచ్చు. నీకు గుర్తుండేది ఆ ఒక్కసారే. నీ గతం ఎప్పుడు బాధలను గుర్తుంచుకుంటుంది, నీ గతం ఎప్పుడు ఓటమి గుర్తుంచుకుంటుంది, నీ గతం ఎప్పుడు నీకు ఏదైతే జరగకూడదో అది గుర్తుంచుకుంటుంది, ఏదైతే నువ్వు చేయకూడదో అది గుర్తుంచుకుంటుంది. ఇది మనకున్నటువంటి పరిస్థితి. గతం మనకి చాలా భయాన్ని కలిగిస్తుంది. ఆ భయంతో మనకు నిద్ర పట్టదు. ఆ భయం ఇంకెక్కడికి తీసుకెళ్తుందంటే, భవిష్యత్తు మీద ఆశను కోల్పోయేటట్లు చేస్తుంది. భవిష్యత్తు ఇష్టం అనిపించదు, భవిష్యత్తు ఇష్టం అనిపించదు. చాలామందికి బతకాలంటే ఇష్టం ఉండదు, చచ్చిపోతే బాగుండని ఉంటుంది. కానీ చావడానికి భయం, చావటానికి కూడా భయం. ఇది మనకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నిద్ర పట్టదు మనకి. చాలామందికి బెడ్లు మారుస్తాం, దిండు మారుస్తాం, పడుకునే రూపం మారుస్తాం, కానీ నిద్ర పట్టదు. పడకలో తేడా ఏమీ లేదు, బెడ్లో ఏమీ తేడా లేదు, కానీ మన హృదయం గలిబిలితో నిండిపోయి ఉన్నది. కొంతమందికి అన్నం సరిగ్గా తినబుద్ధి కాదు, కొంతమందికి మనుషులతో మాట్లాడబుద్ధి కాదు. మనలో చాలామందికి ఎదుటివాని కళ్ళల్లో చూసి మాట్లాడతాం చాలా కాలమైంది. మనం ఎప్పుడూ అటు ఇటు తిరిగి చూసి మాట్లాడతాం, లేదా ఫోన్లో మాట్లాడతాం ఫోన్లో చాలాసేపు టెక్స్ట్ చేస్తాం. కానీ ఒక మనిషిని ఎదురుగా కూర్చోపెట్టి కళ్ళల్లో పెట్టి చూసి మాట్లాడి చాలా కాలం అయిపోయింది. ఎందుకు అనంటే, ఎదుటివాని కళ్ళల్లోకి చూసి మాట్లాడటానికి భయం. ఎందుకు భయం? ఆడు కళ్ళల్లోంచి నా జీవితాన్ని చూసేస్తాడేమో అని, నా యొక్క పరిస్థితిని చూస్తాడేమో అని. బయటికి నవ్వుతూ కనబడతాం, కానీ లోన మాత్రం నలిగిపోయి ఉన్నాం. బయటికి సరదాగా ఉంటాం, కానీ హృదయంలో మాత్రం సంతాపం ఉంటుంది. బయటికి హుషారుగా ఉంటాం, కానీ లోన మాత్రం గందరగోళంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? లైఫ్ చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది, ఈ లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది. అయితే కొంతకాలం క్రితం 2003 ఆ ప్రాంతంలో, 1999 ఆ ప్రాంతంలో ఒక సినిమా వచ్చింది, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ అని. ఆ తర్వాత ఆయన కాలిఫోర్నియాకి గవర్నర్గా ఎన్నిక అయ్యాడు. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ఆయన తీసినటువంటి సినిమా, నేను సినిమా చూడలేదు,
సినిమా టైటిల్ ఒకటే నాకు తెలుసు. ఆ సినిమా టైటిల్ కింద రాసినటువంటి ట్యాగ్ లైన్ తెలుసు. నేను సినిమా చూడలేదు. ఆ సినిమా పేరు ఏంటంటే ఇరేజర్ సినిమా పేరు. సినిమా ఇరేజర్ అంటే ఏంటి అని అంటారేమో. ఇరేజర్ అంటే పిల్లలు పెన్సిల్తో రాసినప్పుడు తప్పు అయితే కనుక తుడపడానికి రబ్బర్ ఉపయోగిస్తారే, దాన్ని ఇరేజర్ అంటారు. ఆ సినిమా పేరు ఇరేజర్. దాని కింద ఉన్నటువంటి ట్యాగ్ లైన్ ఏంటి తెలుసా? హూ క్యాన్ ఇరేజ్ మై పాస్ట్? నా గతాన్ని తుడవగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా గతాన్ని తుడిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొన్న ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తే Q&Aలో ప్రశ్నోత్తరాల సమయంలో ఒక పాప నన్ను ఒక ప్రశ్న అడిగింది. సార్, గతాన్ని మర్చిపోవడానికి ఏమన్నా ఉన్నదా అని అడిగింది. గతాన్ని మర్చిపోవడానికి ఏమన్నా ఉన్నదా అని. మీలో చాలామందికి ఒకవేళ గతాన్ని మర్చిపోవడానికి మందు ఉందంటే మనందరం కొనుక్కుంటాం ఆ మందునే. ఎందుకంటే మన గతం మనలో ఎవరికి ఇష్టం లేదు. మన గతం ఎప్పుడూ మనకి సంతోషాన్ని ఇవ్వలేదు. మన గతం ఎప్పుడూ మనకి బాధనే మిగిల్చింది. అందుకే 4 ఫోటోలు పెట్టుకొని స్వీట్ మెమరీస్ అని పెడతాం. అది ఎంత ఘోరమైందంటే ఫోటో ఉంటే కానీ మెమరీ రాదు, ఫోటో లేకపోతే అది గుర్తుకు రాదు. అందుకే ఫోటోలు దాచుకుంటాం. ఎందుకంటే ఆ ఫోటోలు చూస్తే మనకి ఏమైనా అర్థమవుతుందేమో అనేది. ఇది గతాన్ని గురించి ఉన్న భయం అయితే, రెండో భయం భవిష్యత్తు గురించి. భవిష్యత్తు ఎప్పుడు భయాన్ని కలిగిస్తుంది. ఎవరైనా సరే నాకు భవిష్యత్తు అంటే భయం లేదు అని అన్నాడంటే బహుశా అతను ఆలోచించట్లేదేమో. మనందరికీ ఒక భయం ఏంటంటే చావు అనేది ఎప్పుడైనా వస్తుంది. నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను, నా చావు నన్ను ఎక్కడికి నడిపిస్తుంది. ఇది మనకున్నటువంటి భయం. గతం మనకు భయాన్ని మిగిల్చింది, భవిష్యత్తు మనకి భయాన్ని మిగిల్చింది. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీకంటూ అవకాశం దొరికితే దేవుడితో మాట్లాడగలిగే అవకాశం దొరికితే, నేను అనుకుంటాను, నాకు గనక దేవుడు కలిస్తే నేను అడిగే ఒకే ఒక ప్రశ్న, ప్రభువా, ఈ జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టి జీవించడానికి అవకాశం ఇస్తావా? ఈ జీవితంలో చేసిన తప్పులు నేను చేయను. ఈ జీవితంలో నేను వేసినటువంటి తప్పుడు అడుగులు నేను వెయ్యను. నాకు మళ్ళీ ఆరంభించడానికి అవకాశం దొరుకుతా. క్యాన్ ఐ బిగిన్ మై లైఫ్ అగైన్? క్యాన్ ఐ ఇరేజ్ ద పాస్ట్ దట్ ఈస్ డర్టీ ఇన్ మై లైఫ్? నా జీవితంలో మురికిగా ఉన్నటువంటి నా గతాన్ని తుడిచివేయటం సాధ్యమా? ఫ్రెండ్స్, ఈ రాత్రి ఒకవేళ ఇలాంటి ప్రశ్నలతో మీరు ఇక్కడ కూర్చున్నట్లయితే, ఈ రాత్రి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రి క్యాన్ ఐ బిగిన్ మై లైఫ్ ఇన్ ఎ ఫ్రెష్ వే? క్రొత్తగా ఈ జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతానికి అవుతుందా? కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి 16 రోజులైంది. క్రొత్తగా మొదలు పెడతానికి ఉన్నదా? ఉన్నది. యూ క్యాన్ బిగిన్ యువర్ లైఫ్ అగైన్. నీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెడతానికి సాధ్యమే. నీ గతాన్ని మర్చిపోవు, కానీ నీ గతాన్ని ఛేదించగలుగుతావు. నీ గతంపై విజయాన్ని సాధించగలుగుతావు. అది ఎలా అనంటే, నేనెప్పుడు గతాన్ని ఓడగొట్టిన వాడి యొక్క చిత్రం ఇలా చూస్తాను. ఏంటనంటే, ఈ ప్రాంతాల్లో ఇదివరకు చాలామంది రాజులు ఉండేవాళ్ళు. రాజమండ్రిలో ఒక రాజు ఉండేవాడు, పంగిడిగూడెంలో ఒక రాజు ఉండేటువంటి వాడు, జీలకర్రగూడెంలో ఒక రాజు ఉండేవాడు, భీమడోల దగ్గర ఒక రాజు ఉండేవాడు, ఏలూరు దగ్గర ఒక రాజు ఉండేవాడు, ఏలాపూరి పెదవాయికి దగ్గర ఒక రాజు ఉండేవాడు. ఇక్కడ రాజులు ఉండేవాళ్ళు. ఒక్కొక్క రాజుకి ఒక రాజ్యం. పూర్వకాలంలో రాజులు నేను గొప్ప రాజుని అని రుజువు చేసుకోవడానికి ఒక పని చేసేవాళ్ళు. ఏంటి తెలుసా? వాళ్ళు వేటకెళ్ళేవాళ్ళు. వేటకెళ్ళి పులుల్ని, సింహాల్ని చంపేవాళ్ళు. చంపి వాటిని తీసుకొచ్చి గోడకి దాని తోలు కట్టేవాళ్ళు, దాన్ని తలకాయ పెట్టేవాళ్ళు. ఎందుకనంటే ఇంట్లోకి రాగానే అది చూస్తే నేను చంపిందని. అయితే కొంతకాలం అయిన తర్వాత ఫోటోలు తీసేటువంటి అవకాశం వచ్చినప్పుడు చాలామంది ఫోటోలు తీసుకున్నారు. ఎలా అంటే, పులి బతుకున్నప్పుడు ఎదురుంటే ఎవరికైనా భయం వేస్తుంది. పులిని చూస్తే పారిపోతారు, పులిని చూస్తే చావు గుర్తొస్తుంది. అయితే ఆ పులిని చంపిన తర్వాత ఫోటో తీసుకునే విధానం వేరుగా ఉంటుంది. ఎలాగా? చంపేసిన పులి మీద కాలు పెట్టి చేతిలో గన్ను పెట్టి
ఫోటో తీసుకుంటారు. మీరు చాలాసార్లు చూసుకుని ఉంటారు. నేనేం చేయదలుచుకున్నాను తెలుసా? ఈరోజు నీ గతం నిన్ను చంపే పులిలాగా ఉన్నది. నీ గతం నిన్ను మింగేసేటువంటి పులిలాగా ఉన్నది. ఈరోజు ఆ గతం మీద నువ్వు కాలు పెట్టి ఫోటో తీసుకోగలుగుతావు. గతాన్ని మర్చిపోవు, కానీ గతాన్ని చూసే విధానం మారిపోతుంది. గతం నిన్ను బాధ పెట్టదు, ఇంకా గతం నిన్ను ఏడిపించదు, గతం నిన్ను మింగేదు, గతం నిన్ను భయాన్నిలోకి తీసుకెళ్దు. గతాన్ని చూసే పద్ధతి మారిపోతుంది. అది సాధ్యమా? సాధ్యమే. అది ఎలా సాధ్యము అంటానికి నిన్నటి దినాన్న మనం యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో యేసు అనేటువంటి ఒక ఆయన 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడితో మాట్లాడుతూ అనే సన్నివేశం చూసాం. ఈరోజు ఆ అధ్యాయం ముందు 4వ అధ్యాయంలో సమరయి అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక స్త్రీతో మాట్లాడిన సన్నివేశం ఈరోజు చూడబోతున్నాం. బహుశా ఈ వర్తమానం, బహుశా ఈ అధ్యాయం చాలామంది చెప్పుండారు, చాలామంది చెప్పుండొచ్చు, కానీ నేను దాన్ని వేరే కోణంలో చూడాలనుకుంటున్నాను. ఏ పరిచయం అయితే మీకు చేశానో ఆ పరిచయంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఈ అధ్యాయంలో నేను చూడాలి అని అనుకుంటున్నాను. దీన్ని ఈ అధ్యాయాన్ని 2 సార్లు చదువుకుంటూ వెళ్ళిపోతాం. 2 సార్లు. ఎందుకో తెలుసా? ఒకసారి ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి చదువుతాం, రెండోసారి ఆ అమ్మాయిని చూడటానికి వచ్చినటువంటి యేసు గురించి చదువుకుంటూ వెళ్తాం. ఈ రెండిట్లో ఒకటి, ఆ అమ్మాయిలో బహుశా నాలో ఉండాల్సిన గుణాలు ఆమెకున్నాయా, ఆమెలో ఉన్నటువంటి గుణాలు నాలో ఉన్నాయా, వెతుకులాడి చూడటానికి ప్రయత్నం చేస్తాను. ఇది నేను మొదటిసారి చూసేటప్పుడు. రెండోసారి యేసును గురించి ఈ అధ్యాయం ఏం చెప్తుందో వరుసగా చూసుకుంటూ వెళ్తాను. దాంతో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. యేసు అనే ఆయన ఎవరో? యేసు అనే ఆయన నాకేం చేయగలుగుతాడు? యేసు గురించి ఈ క్రైస్తవులు ఎందుకు బోధిస్తున్నారు? యేసులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? యేసయ్య అసలు ఎవరో? అది రెండోసారి చూస్తున్నప్పుడు చూసేది. ఈ యేసయ్య ఆ అమ్మాయిని కలిస్తే వచ్చిందేంటి? ఈరోజు నేను ఆ యేసయ్యను కలిస్తే నాకు వచ్చేదేంటి? ఇది ఈరోజు నేను చేసేటువంటి పని. మొత్తం అంతా మీకు చెప్పేశాను. 4వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూద్దాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపునకు ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారు అను ఒక ఊరికి వచ్చెను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక. యేసు అనేటువంటి ఆయన యూదుడు. యూదులు సర్వసాధారణంగా సమరయులు ఉండేటువంటి ఊర్లు గుండా వెళ్ళరాళ్ళు. అది ఎలాగంటే మీకు చెప్పాలి చాలా సులభంగా. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా అనుకుందాం. దీని పక్కనే ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా. ఓకే, దాని తర్వాత ఉన్నది కృష్ణా జిల్లా. ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి కృష్ణా జిల్లాకి వెళ్ళాలంటే ఎవరైనా ఉపయోగించే రోడ్డు తిన్నగా వెళ్ళిపోతుంది. అది స్ట్రైట్ రోడ్. ఇది మనం ఉపయోగించేది. కానీ కొంతమంది చేసే పని ఏంటంటే ఈస్ట్ గోదావరి నుంచి అవతలకి వెళ్ళి ఆ తర్వాత ఖమ్మం జిల్లాకి వెళ్ళి ఆ ఖమ్మం నుంచి చుట్టూ తిరిగి వచ్చి కృష్ణా జిల్లాకు రావచ్చు. ఏ బాబు ఇంత దూరం ఎందుకు వెళ్తున్నామంటే, నాకు వెస్ట్ గోదావరి అంటే ఇష్టం లేదు సార్, అందుకే చుట్టూ తిరిగి వెళ్తా. అదేవిధంగా యేసు అనేటువంటి ఆయన యోదయ అనే ఊర్లో ఉన్నాడు, ఇలా ప్రాంతంలో ఉన్నాడు. ఆయన వెళ్ళాలనుకుంటుంది గలిలయ, మధ్యలో ఉంది సమరయ. ఎలా తిన్నగలచ్చు ఎలా? ఆయన నది దాటి, యోర్దాన్ నది దాటి అవతలకి వెళ్ళి అలా పైకి వెళ్ళి మళ్ళీ నది దాటి ఇలా వస్తాడు. సర్వసాధారణంగా చేసే పని అది. కానీ ఈసారి మాత్రం యేసయ్య అటుగుండా వెళ్దాం అనుకున్నాడు. ఎందుకు అనంటే ఒక అమ్మాయిని కలవడానికి, అంతకుమించి ఆయనకి వేరే మార్గం లేదు. ఒక అమ్మాయిని కలవడానికి వెళ్దామని ఆయన రూటు మార్చి వచ్చాడు. ఎవరు వెళ్ళనటువంటి రూట్లో ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రి ఇంత చలిలో, ఇంత చీకట్లో, ఇంత రాత్రి వేళ నేను మాట్లాడే మాటలు మీకోసమే.
యేసు ఈ మాటల ద్వారా మిమ్మల్ని కలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. నేను చాలా నేరుగా మాట్లాడుతున్నాను, దాపరికమేం లేదు. మిమ్మల్ని ఆయన ఇష్టపడ్డాడు, అందుకే తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. ఆయన మీతో మాట్లాడాలని ఆశ ఉన్నది, అందుకే అన్నిటినీ ఛేదించి మీ దగ్గర రావడానికి ఇష్టపడుతున్నాడు. సరే, యేసయ్య గురించి తర్వాత ఆలోచిద్దాం, ఏం జరిగిందో చూద్దాం. అక్కడ యాకోబు బావి ఉండెను. తర్వాత యేసు ఆ బావి దగ్గరికి వచ్చి అలసట తీర్చుకున్నాడు. ఇప్పుడు 7వ వచనం, అమ్మాయి గురించి చూస్తున్నాం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమె అడిగాను. సమరయ స్త్రీ ఒకటి వచ్చింది. ఎప్పుడొచ్చింది? మిట్ట మధ్యాహ్నం 12 గంటల ఆ ప్రాంతంలో వచ్చింది. ఒక్కతే వచ్చింది. ఎందుకని ఆమె ఒక్కతే వచ్చింది? ఎందుకని మిట్ట మధ్యాహ్నం ఆమె నీళ్ళ దగ్గరకు వచ్చింది? దీని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటి? ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు. ఆ అమ్మాయి వేరే వాళ్ళతో కలవటానికి ఇష్టపడదు. వేరే వాళ్ళతో కలిస్తే కనుక వాళ్ళు ఏదో ఒక సూటిపోటి మాటలు అంటారు, తట్టుకోలేదు ఈమె. కానీ దాహం అయితే వేస్తుంది, నీళ్లు తాగాలి, అందుకనే ఒంటరిగా రావడానికి ఆమె ఇష్టపడింది. సరే, ఆ అమ్మాయి గురించి వదిలేయండి. మనలో చాలామంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకని? మనలో చాలామంది మనుషులతో మాట్లాడటం పడరు. ఎందుకని? పూర్వకాలం అంటే ఒక 25 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి ఉన్న తేడా. 25 సంవత్సరాల క్రితం మిత్రులతో కలిసి చట్టాపట్టాలు వేసుకొని మాట్లాడుకుంటూ వెళ్ళటం మనకు అలవాటు. ఇది మనం చేసే పని. కానీ ఇప్పుడు ఒకవేళ మిత్రులతో కలిసిన మనం చేసే పని ఒకటే, నలుగురు కలిసి కూర్చొని నలుగురు మొబైల్లో చూసుకుంటూనే ఉంటారు. ఎవరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడరు. ఎందుకు? మాట్లాడటానికి ఇష్టం లేదు, మాట్లాడటానికి దమ్ము లేదు. మనం ఒంటరిగా ఉండిపోవడానికి ఇష్టపడతాం. ఇదివరకు మన ఇళ్ళు చాలా చిన్నవి. మన ఇంట్లో 4-5 పిల్లలు ఉండేవాళ్ళు. ఉండే ఈ 2 గదులే, అందరూ ఒక చోటే ఉండేవాళ్ళు. ఇప్పుడు మన ఇళ్ళు పెద్ద అయినాయి, ఎవరి గది వాళ్ళది. కాబట్టి ఇంటికి వెళ్ళంగానే గదిలోకి వెళ్ళటం, తలుపేసుకోవటం, లేకపోతే కర్టన్ వేసుకోవటం, ఇంటిలో ఒక్కళ్ళే కూర్చోవడానికి ఇష్టపడతాం. మన ఇంటికి చుట్టాలు వస్తే ఇదివరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు పిలిస్తే కానీ రాం, వచ్చినా హాయ్ అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాం. ఎందుకని? వి వాంట్ టు బి అలోన్. మీకు విషయం తెలుసా? ఈ ఆధునిక ప్రపంచం మనల్ని ఒంటరి వాళ్ళని చేసింది. మీకు తెలుసో లేదో, యు ఆర్ లివింగ్ ఎ లోన్లీ లైఫ్. ఈ ప్రపంచంలో అతిపెద్ద వ్యాధి కరోనా కాదు. ఈ ప్రపంచంలో అతిపెద్ద వ్యాధి ఎయిడ్స్ కాదు. ఈ ప్రపంచంలో అతిపెద్ద వ్యాధి ఒంటరితనం. ఎక్కువ మంది అనుభవించేది ఒంటరితనాన్ని. ఆ ఒంటరితనం స్థాయి పెరిగితే నిరాశ, ఆ నిరాశ స్థాయి పెరిగితే ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆశ. నేను బెంగళూరు నుంచి వచ్చాను. భారతదేశంలో ₹1,00,000 సంపాదించేటువంటి జీతగాళ్ళు అతి ఎక్కువ మంది ఉన్నటువంటి పట్టణం బెంగళూరు పట్టణం. ₹1,00,00,000 నెలకి సంపాదించేటువంటి జీతగాళ్ళు, ₹1,00,00,000 నెలకి సంపాదించేటువంటి జీతగాళ్ళు అతి ఎక్కువ మంది ఉన్నటువంటి పట్టణం బెంగళూరు పట్టణం. మా బెంగళూరు పట్టణంలో కంప్యూటర్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కొన్ని వేలు ఉన్నాయి. ప్రపంచంలో 170 దేశాలు వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని బెంగళూరులో ఉండి నడిపిస్తూ ఉంటారు. అంత గొప్ప దేశం, అంత గొప్ప పట్టణం మాది. కానీ మీకు విషయం తెలుసా? బెంగళూరు పట్టణం గత 3 సంవత్సరాలు 2022, 2023, 2024, 25 గణాంకాలు ఇంకా రాలేదు. ఈ 3 సంవత్సరాలు భారతదేశంలో అతి ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పట్టణం బెంగళూరులో. అంచనాల ప్రకారం ప్రతిరోజు 15 మంది ఆత్మహత్య చేసుకుంటారు. ప్రతిరోజు. ఎక్కుతుందో లేదో మీకు? ప్రతిరోజు 15 మంది ఆత్మహత్య చేసుకుంటారు. ప్రతి గంట 40 నిమిషాలకి ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మా ఊర్లో
డబ్బులకి కొదువేం కాదు, డబ్బులకి కొదువేం కాదు, హుందాతనానికి కొదువేం కాదు, ఆహ్లాదానికి కొదువేం కాదు, పార్కులు తక్కువేం కాదు, పబ్బులు తక్కువేం కాదు. కానీ హృదయంలో శాంతి లేదు, ఒంటరితనం తట్టుకోలేక చచ్చిపోయేవాళ్ళు. ఈ అమ్మాయి ఒంటరిగా వచ్చింది, ఆమె దాహం తీర్చుకోవడానికి ఆమె వచ్చింది. సరే, ఆమెని యేసయ్య నీళ్ళు అడిగాడు. తర్వాత చూద్దాం. ఆ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకెమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయలతో సాంగత్యము చేయరు. ఈ అమ్మాయి ఒంటరిది. ఆ ఒంటరితనానికి వేరు వేరు కారణాలు ఉన్నాయి. సరే, యేసయ్య ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు, నీళ్లు అడిగాడు. నువ్వెందుకు అడిగావు నన్ను నీళ్లు? మనలో చాలామంది ఆ ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు ఎవరైనా మనతో మాట్లాడితే తిరిగి మాట్లాడటానికి ఇష్టపడం, జవాబు చెప్పేసి వెళ్ళిపోతాం. ఎందుకు వీళ్ళు మాట్లాడతారు అని అనుమానిస్తాం. ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఎవరి గురించి అయినా అనుమానమే. ఈ అమ్మాయి కూడా యేసయ్య గురించి అనుమానంగా ఉన్నది. అయితే ఆయన అన్నాడు, నాకు నీళ్ళు ఇవ్వవా అని అడిగాడు. అయ్యా, నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను నీళ్ళు? నీ కులం వేరు, నా కులం వేరే, నీ జాతి వేరు, నా జాతి వేరే, ఎందుకు అడుగుతున్నావు నన్ను? ఎందుకు అడుగుతున్నావు? అసలు నా సంగతి ఏంటో తెలిస్తే నువ్వు ఆ ప్రశ్న ఇవ్వు అని అంటే, నువ్వు గొప్పోడువా? ఈ బావిచ్చినోడి కంటే గొప్పోడువా? ఇది వాదన. ఒంటరితనంతో బాధపడేటువంటి వాళ్ళకి వాదించడం అంటే చాలా ఇష్టం. వాదన దేంట్లోంచి వచ్చిందో తెలుసా? తెలుసుకోవాలనే దాంట్లోంచి కాదు, చిరాకులోంచి వచ్చింది. నేర్చుకోవాలనే దాంట్లోంచి కాదు, ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చింది. చాలామంది ఫ్రస్ట్రేట్ అయ్యి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నల వెనకాల బాధ ఉంది, ఆ ప్రశ్నల వెనకాల దుఃఖం ఉంది, ఆ ప్రశ్నల వెనకాల ఒంటరితనం ఉంది. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి నువ్వు, సార్ నేను కూడా ప్రశ్నలు అందుకే అడుగుతాను సార్, తప్పించుకోవడానికి అడుగుతాను ప్రశ్నలు, కోపాన్ని కక్కడానికి అడుగుతాను ప్రశ్నలు. అదేనా నీ పరిస్థితి? ఈ అమ్మాయి పరిస్థితి కూడా అది. యేసయ్య అన్నాడు, నేను నీళ్ళు ఇస్తే నీకు మళ్ళీ దప్పికేదనంటే, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకున్నట్లు చేదుకొనుట ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, పరిష్కారం కావాలి. ఎలాంటి పరిష్కారం కావాలి? ఎవరికి దొరకని పరిష్కారం దొరకాలి. నాకు నొప్పి లేకుండా పరిష్కారం కావాలి. నాకు నొప్పి లేకుండా. నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రార్థనలు నాకు బాగా తెలుసు. ఒక దిన అన్న, నేను డ్రగ్ అడిక్ట్ని, డ్రగ్స్ లేవు, డబ్బులు లేవు, కడుపు నొప్పి బాగా ఎక్కువగా ఉన్నది, ఆత్మహత్య చేసుకుందాం అని రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాను. ఆ టైంలో నా మిత్రుడు వచ్చి నన్ను ఆపాడు. సరే, ఇప్పుడు చూడండి, ఆ మిత్రుడు నన్ను ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు. ఆడంటే పిచ్చ కోపం వచ్చింది నాకు. వాడు అడిగిన ప్రశ్న, అరే ఇప్పుడు నీకు చచ్చిపోతే ఏమవుతుంది? కడుపు నొప్పి పోద్దురా, కడుపు నొప్పి పోద్ది, చచ్చిపోతే ఈ బాధలు పోతాయి, చచ్చిపోతే ఈ కష్టాలు పోతాయి. నా మిత్రుడు అన్నాడు, ఓకే, చచ్చిపోతే నొప్పి ఉండదు అని ఎవరన్నా చెప్పారా? చచ్చిపోతే ఇప్పుడున్న బాధలు అప్పుడు రావు అని ఎవరన్నా చెప్పారా? ఆ టైంలో నా దగ్గర జవాబు లేదు, వాదించడానికి నా దగ్గర ఏమి లేదు. చెప్పరా, చచ్చిపోయిన తర్వాత నొప్పి ఆగిపోద్ది, చచ్చిపోయిన తర్వాత బాధలు ఆగిపోతాయి, చచ్చిపోయిన తర్వాత ఈ జీవితం ఆగిపోద్ది అని ఎవడని చెప్పాడా? నాకు తెలియదురా. తెలియనప్పుడు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? దాన్ని తెలియనప్పుడు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావురా? ఒకవేళ చచ్చిపోయిన తర్వాత ఆ నొప్పి ఆగకుండా ఉంటే, ఆ బాధ ఆగకుండా ఉంటే దానికి ఏంటి? వాడిని చెయ్యి గట్టిగా పెట్టుకొని ఏంట్రా పరిష్కారం అని అంటే, వాడు పాపం ఏదో అది ఇది మాట్లాడి యేసయ్య గురించి చెప్పాడు. యేసయ్య గురించి మాట్లాడదు నా దగ్గర. ఎందుకు? యేసయ్య కరుణామయుడని సినిమా వచ్చింది, యేసయ్య ప్రేమామయుడని బోర్డు చెప్పారు.
యేసయ్య ప్రేమ స్వరూపి అని అన్నారు, యేసయ్య దయామయుడు అన్నాడు, యేసయ్య కరుణామయుడు అన్నారు. ఇన్ని మాటలు ఉపయోగించారు కదా. ఆయనకు అవన్నీ ఉంటే నా బాధలు తీసేమను. మీలో చాలామంది ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటారు, నా బాధ తీసేయి. ఏమి కూడా అలాంటి ప్రార్థన చేసింది, నా దప్పికి తీర్చేయి, నాకున్నటువంటి బాధ తీసేయి, నాకున్నటువంటి తపన తీర్చేయి. ఇది ఆమె అడిగింది. టేక్ ఇట్ ఆఫ్. యేసయ్య ఏమన్నాడంటే, ఓకే తీస్తాను, కానీ నీ పెనిమిటిని తీసుకురా అన్నది. ఆవిడిచ్చిన మాట చూడండి. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడు అనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అని. ఈమె ప్రాస్టిట్యూట్ కాదు, ఈమె వేశ్య కాదు. జాగ్రత్తగానండి. వేశ్య అయితే ఆమె దగ్గరకు వచ్చేది పెనిమిట్లు కాదు, ఆమె దగ్గరకు వచ్చేది కస్టమర్లు. వాడుకొని వెళ్ళిపోతారు, పని అయిపోతే కడుక్కొని వెళ్ళిపోతారు. పచ్చి భాషలో చెప్పాలంటే డబ్బులు ఇచ్చేసి అయిపోయింది అని అంటారు, అంతే. అది వేశ్య దగ్గరికి వెళ్ళి చేసేటువంటి పని. యేసయ్య అలా అడగల, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అన్నారు. ఈమె నాకు లేదు, పెనిమిట్ లేరు అన్నారు. యేసు ప్రభువారు ఏమన్నారంటే, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నారు. కరెక్టే, నువ్వు ఎలా చెప్పగలిగావు? సర్లే, తర్వాత చూద్దాం. అయితే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో చూద్దాం. ఈ అమ్మాయితో మనం సరితూగుతామేమో చూద్దాం. ఈమె ప్రాస్టిట్యూట్ కాదు, వేశ్య కాదు, మరేంటి? 5 సహజీవనం చేసింది. 5 పెనిమిటిలాగా ఉంచుకుంది వాళ్ళని. వాళ్ళు నచ్చలేదేమో, ఇప్పుడు 6వ వాడిని ట్రై చేస్తుంది. అది ఆమె యొక్క జీవితం. ఆమె వేశ్య కాదు, చాలా సీరియస్గా ఒకరిని ప్రేమించింది. వాడితో కొంతకాలం ఉంది, వద్దు నాకు ఇంకోడిని, వాడొద్దు నాకు ఇంకోడిని, వాడొద్దు నాకు. 5, ఇప్పుడు 6వ వాడు. అది యేసయ్య బయట పెట్టింది. ఇక్కడ కూర్చున్నటువంటి మనం వయసుని పక్కన పెట్టేయండి, మీకు పెళ్ళయిందా లేదా పక్కా పెట్టేయండి. మీ యొక్క జీవితంలో ఎంతమంది పరాయి వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు? మీరు పురుషులై ఉండొచ్చు, స్త్రీలై ఉండొచ్చు. ఎంతమంది ఏ స్థాయి దాకా మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయారో. ఒకవేళ మీలో కొంతమంది ఈ రాత్రి కూర్చొని పేర్లు రాయటం మొదలు పెడితే మీ చేతులు వణుకుతాయి. కొంతకాలం అయిన తర్వాత నేను రాయలేను అని కూడా అంటారు మీరు. అంటారు. అంతమంది నీ జీవితంలో ఉన్నారు. నువ్వు సహజీవనం చేయకపోవచ్చు, వాళ్ళతో కలిసి సెక్స్ చేయకపోవచ్చు, కానీ ఏ స్థాయి దాకా వెళ్ళో నాకు తెలీదు. యు హ్యావ్ ట్రైడ్, యు హ్యావ్ లవ్డ్, యు హ్యావ్ లైక్డ్. నువ్వు ప్రేమించావు, ఇష్టపడ్డావు, వచ్చారు, పోయారు. నీ జీవితంలోకి ఎంతమంది వచ్చారో. ఆ అమ్మాయి జీవితంలోకి 5 వచ్చారు, వెళ్ళిపోయారు. 6వ వాడు ప్రస్తుతం ఉన్నాడు. అది ఆమె యొక్క జీవితం. మన జీవితం కూడా అలాంటిదేనా? ఆర్ వి లివింగ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్? ఎలాగా? కొంతమంది సినిమా తర్వాత సినిమా చూస్తే తృప్తి వస్తుంది అనుకుంటారు. కొంతమంది మందు తర్వాత మందు కొడితే తృప్తి వస్తుంది అనుకుంటారు. కొంతమంది జూదం తర్వాత జూదం మనకు డబ్బు వస్తుంది అనుకుంటారు. కొంతమంది ఈ అమ్మాయి కాకపోతే, ఈ అబ్బాయి కాకపోతే ఇంకొకటి అని ప్రయత్నాలు చేసుకుంటూ వస్తే తృప్తి వస్తుంది అనుకుంటారు. మనందరిలో తృప్తి లేదు. దొరుకుద్ది అనేటువంటి అన్వేషణలో చాలా దూరం వెళ్ళిపోయాం. ఈ అమ్మాయికి సమస్య వ్యభిచారం, మరి నీకు సమస్య అంటే, నీకు సమస్య అంటే చాలా చిన్న చిన్న విషయాలు కూడా మనం తీసుకోవచ్చు. మొబైల్, ఎన్నోసార్లు అనుకున్నాం నేను రీల్స్ చూడకూడదని, కానీ చూడటం మొదలు పెడతావు, అంతం అవ్వదు. సీరియల్ వద్దు అనుకుంటావు, కానీ చూసుకుంటూనే వెళ్ళిపోతావు.
బ్లూ ఫిల్మ్ వద్దు అనుకుంటావు, 3వ రోజు మళ్ళీ చూస్తావు. హస్తప్రయోగం చేయకూడదు అనుకుంటావు, మళ్ళీ చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటావు. నీ లైఫ్ ఈ అమ్మాయి ఇవన్నీ చేసింది, బయటికి ఎవరికి తెలియదు అన్నట్లు జీవిస్తుంది. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది ఆ టైప్. నాకు ఈ మధ్య నచ్చినటువంటి ఒక తలంపు ఏంటంటే, ఎవరైనా మీలో నాతో ఒంటరిగా కూర్చొని ఒక 20 నిమిషాలు మాట్లాడితే, ఒక 20 నిమిషాలు యథార్థంగా మీరు మాట్లాడటం మొదలు పెడితే, 20 నిమిషాలు కన్నీళ్లు రాకుండా ఉంటే మీరు గొప్పోళ్ళే. మనందరి జీవితం విషాదం, మన ప్రయత్నాలు చాలా భయంకరమైనటువంటి ప్రశ్న. ఇక ఆ తర్వాత యేసు ప్రభుతో ఆమె మాట్లాడుతూ, నువ్వు ప్రవక్తవా అని అన్నది. యేసు ప్రభు వారు, నేను ప్రవక్తనే కాదు, నేనేంటో నీకు తెలిస్తే నీకు పరిష్కారం దొరుకుద్దంటే 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, అయ్యా రక్షకుడు కోసం ఎదురు చూస్తున్నాం, మా గతాన్ని మార్చగలిగేవాడు ఆయనేనంట, మాకు పరిష్కారం ఇవ్వగలిగేది ఆయనేనంట. నేను విన్నా మెస్సయ్య గురించి, ఆయన వస్తే ఈ బాధలన్నీ మాకు ఉండవయ్యా, నువ్వేదో మొత్తం నా బాధలు తవ్వి బయట తీసావు, కానీ ఆయన వస్తే ఆ బాధను కూడా కడిగేస్తాడంట, ఆ బాధను కూడా తుడిచేస్తాడంట. ఆయన వస్తే పని అవుతుంది.